హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెల్కమ్. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం మధుమేహం అంటే షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచడం ఎలా అన్న దాని గురించి. సహజంగా ఒకసారి షుగర్ వ్యాధి మనకు అటాక్ అయింది అని అంటే అది జీవిత కాలం అంతా కూడా మనల్ని ఏదో విధంగా వేధిస్తూనే ఉంటుంది. అనేక రకాలైనటువంటి సమస్యలను రుగ్మతలకు ఇది కారణమవుతుంది. ముఖ్యంగా సెక్సువల్ సమస్యలకు ఇది చాలా 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 అంటే చాలా దెబ్బతీయడం అనేది జరుగుతుంది. అంగ సమస్యలే కానివ్వండి, శీఘ్రస్ఖలనం కానివ్వండి, నరాల బలహీనతలు కానివ్వండి, చాలా రకాల సమస్యలు ఈ షుగర్ అటాక్ అయిన వాళ్ళలో మేము చూస్తున్నాం. ఒకసారి షుగర్ ఉందా అని ముందే అడుగుతాం, ఈ సమస్యలు ఉన్నాయంటే మీకు షుగర్ ఉందా అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 80% మెంబర్స్లో ఈ సమస్యలు రావడం అనేది జరుగుతుంది. మరి ఈ షుగర్ని అదుపులో ఉంచడం చాలా మంది అంటుంటారు, సార్ మీరు రెగ్యులర్గా సమ్ ఎంజీ ఉన్నటువంటి మాత్రలు రెగ్యులర్గా వాడుతున్నాము అంటే, అలాంటి మాత్రలు రెగ్యులర్గా వాడి దాన్ని కంట్రోల్ వచ్చినప్పటికీ పూర్తిగా మాత్రలు వాడకుండా మనం తినేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో ఇప్పుడు మనం పూర్తిగా దీన్ని ఎలా అదుపులో ఉంచాలి అనేది ఒక 2-3 చిట్కాల గురించి మనం తెలుసుకుందాం. వీటిని మీరు క్రమం తప్పకుండా కనుక ఒక 3 నెలల పాటు వాడినట్లయితే ఈ షుగర్ అనేది పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. అందులో మొదటిది మెంతులు. మెంతులు చేదు తత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి శరీరానికి చేదును అందిస్తుంది. కాబట్టి ఈ క్లోమ గ్రంథికి ఇది చక్కటి మేలు చేస్తుంది. కాబట్టి ఈ మెంతులు అనేది సుమారుగా ఒక చెంచాడు కన్నా తక్కువ తీసుకున్నా మంచిదే. నానబెట్టుకొని ఉదయం పూటనే పరికరణ తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా వీలుంటే నల్ల జీలకర్ర దీన్ని కూడా దూరగా వేయించి పొడి చేసుకొని ఒక 1/2 చెంచా ఈ నల్ల జీలకర్ర పొడిని కూడా పాలలో కానీ నీళ్ళలో కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ షుగర్ అనేది పూర్తిగా అదుపులో ఉండడం జరుగుతుంది. ఇకపోతే చాలా రకాల మంది కాకరాకు కానీ వేపాకు చేదుకు సంబంధించి చాలా తీసుకుంటూ ఉంటారు అదుపులో ఉంచుకోవడం కోసం. ఇక ఆయుర్వేదిక్ మెడిసిన్ లో వచ్చినట్లయితే నెంబర్ 1 స్టేజ్లో దీనికి ఉండేది నేలవేము చూర్ణం తర్వాత పొడపత్రి. ఇవి 2 కూడా చాలా అద్భుతమైనగా అంటే ఈ షుగర్ని పూర్తిగా కంట్రోల్ ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే డోసేజ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి దీనికి. ఎందుకు అని అంటే ఒక్కొక్కరి వయసును బట్టి, ఒక్కొక్కరి సమస్యను బట్టి వాళ్ళకి ఎంత ఉంది అన్న దాన్ని బట్టి వాడాలి. ఒకవేళ అధికంగా అంటే మనకున్న షుగర్ కన్నా మీరు అధికంగా వాడినట్లయితే తప్పకుండా మళ్ళీ దానివల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలా షుగర్ ఎక్కువ తక్కువ వాడినా కూడా కంట్రోల్లో కాకపోవచ్చు. కాకపోతే ఇలాంటి వాడినప్పుడు కొంచెం డాక్టర్ల పర్యవేక్షణలో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి వాడుకుంటే షుగర్ని పూర్తి స్థాయిలో మనం అదుపులో ఉంచవచ్చు. ఖచ్చితంగా మళ్ళీ మీరు మాత్రలు వాడవలసిన అవసరమే లేదు. 100% పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. కొద్దిగా ఫుడ్ను మనము కంట్రోల్ చేసుకుంటూ ఉంటే లైఫ్ టైం కూడా షుగర్ని మనం అదుపులో ఉంచుకోవచ్చు. టైం టు టైం తినాలి, కడుపు నిండా తినకూడదు. దానికి సంబంధించినటువంటి వ్యతిరేకించినటువంటి స్వీట్స్ అలాంటివన్నింటినీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఈ చిట్కాలు వాడే చాలా మంది కూడా మా దగ్గర వాడిన వాళ్ళు ఎంతో మంది ఈ మెడిసిన్ వాడిన వాళ్ళు దాదాపుగా ఇప్పుడు మెడిసిన్స్ మానేశారు. హ్యాపీగా వాళ్ళు కావాలనుకునేవి తింటున్నారు. అది కూడా అంటే కావాలనుకునే అంటే ఏ విధంగా తినాలి అనేది కూడా గైడెన్స్ ఇస్తాము, ఏమేమి తినాలో కూడా చెప్తాము. ఆ విధంగా వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా మాత్రం లేకుండా టెన్షన్ లేకుండా అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు కూడా నేను చెప్పిన వాటిలో మీరు సొంత ప్రయోగాలు చేసుకున్నా పర్వాలేదు. బట్ ఈ పొడపత్రి నేలవేము కాంబినేషన్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా మీకు క్లియర్గా నేను అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.